బావా బావా మంచి కాలేజీలో జాయిన్ చేయడానికి నా జేబులో 5,000 రూపాయలు ఖర్చు పెట్టి రోజు జాయిన్ చేయడానికి అప్లికేషన్ తెచ్చాను బావా. దాంట్లో జాయిన్ చేయి బావా. నీకు కనీసం పిల్లలకి కొంచెం ఇది ఉందా? అసలు ఏమీ లేదు. నాకు మా అక్కకే ఈ పిల్లల మీద బాధ్యత ఉండి ఈ అప్లికేషన్ అనేది తెస్తున్నాం. నువ్వు మాత్రం ఆ కొండ ఎలా ఉందో అలాగే ఉన్నావు తప్ప కొంచెం కూడా జల్లం లేదు నీ దగ్గర. చూడు బాబా, ఆ కొండ రైటు అది బాధ్యత అన్నా తెలుస్తుంది. కొద్ది అప్లికేషన్ చూసుకుని ఏదో చూడు, జాయిన్ చేయి. రే మూర్తి, నువ్వు ఈ అప్లికేషన్ తెచ్చావు కదా, ఆ కాలేజీ మన గ్రామానికి ఎంత దూరం ఉంటుంది? ఇక్కడే 500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ ప్లే గ్రౌండ్ ఉంటుంది, నీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. పిల్లలకి భవిష్యత్తు మంచి అందంగా చెప్తారు. టీచర్లు మంచి టీచర్లు ఉన్నారు. 500 కిలోమీటర్ల ఏంటి అలా చింపేస్తున్నావు? ఎంత కష్టపడి అక్కడ అప్లికేషన్ తెస్తే అరే ఏంటి బావా, కొంచెమైనా ఆలోచించకుండా. బాబు కూర్చో, ఇలా కూర్చో, కూర్చో. మొన్న ఈ మధ్య నాకు చిన్న పనుండి ఒక వృద్ధాశ్రమంకి వెళ్ళానురా. అక్కడ ఒక 25 సంవత్సరాలు ఉంటాయి కుర్రోడికి. మంచి జాబు చేస్తున్నాడు, 1,00,000 రూపాయలు జీతం. ఇద్దరు తల్లిదండ్రుల్ని తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేసేస్తున్నాడు రా. మనసు ఆగలేక, రే బాబు, నిన్ను కని పెంచారు కదరా, అలాంటి తల్లిదండ్రుల్ని ఇలాగా నీకు దూరంగా ఉంచడం మంచిదా అని అడిగాను. చెప్పిన సమాధానానికి నాకు కళ్ళంట నీళ్ళు గిర్రగిర్ర తిరిగాయిరా. ఏమన్నాడో తెలుసా? చెప్పు బాబా, ఏమన్నాడు బాబా? నాకు 3వ సంవత్సరం నుంచి ఈ ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు కదా, అదే వాళ్ళ తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులు, అదే అర్థమని చెప్పు. వీళ్ళు నన్ను ఇంట్లో పెంచలేక కాదు, ఒళ్ళు కొవ్వెక్కి ఇంత దారుణంగా మాట్లాడాడు రా. ఒళ్ళు కొవ్వెక్కి ఊరికి 200 కిలోమీటర్ల దూరంలో వీళ్ళు వచ్చి పలకరించడానికి కూడా వీళ్ళని స్కూల్లో నన్ను అడిగారు. పోనీలే ఒక్క 2 సంవత్సరాలు కదా అని జాగ్రత్తగా ఓపుకోబెట్టి 10th క్లాస్లోకి వచ్చాను. అయినా కానీ ఈ తల్లిదండ్రులకి నా మీద కనికరం లేదు. మళ్ళీ తీసుకెళ్ళి 500 కిలోమీటర్ల దూరంలో అడిగారు. అక్కడి నుంచి పోనీ ఏదో ఇక్కడైనా వచ్చి నా తల్లిదండ్రులతో సుఖంగా ఉండొచ్చు అనుకుంటే మళ్ళీ బీటెక్ అంటూ వేరే చోట జాయిన్ చేశారు. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. మరి ఈ 20 సంవత్సరాలు నేను అనుభవించిన బాధ ఏటో తెలియాలి కదా, అందుకని వీళ్ళని వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తున్నాను అన్నాడు రా. అప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అయితే పిల్లల భవిష్యత్తు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాళ్ళని ఎక్కడ జాయిన్ చేద్దాం అనుకుంటున్నావు? నేను ఒక నిర్ణయానికి వచ్చాను రాబు. ఎలాగంటే ఆ కార్పొరేట్ స్కూల్లో చదివించి వేలకి లక్షలకి ఫీజులు కట్టకుండా ఎంతోమంది మహానుభావులు గవర్నమెంట్ స్కూల్లో చదివారు. ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తాను. వాళ్ళు
చక్కగా శ్రద్ధగా చదువుతారు. అవసరమైతే మధ్యాహ్నం నేను క్యారేజీ ఎట్టుకెళ్ళి నా బండి మీద నా పిల్లల్ని ఇంటికాడికి తీసుకొస్తాను. సంతోషంగా ఉంటాను. అంతేగాని కార్పొరేట్ స్కూల్ జోలికి వెళ్ళను. అదిరా నా నిర్ణయం. సరే బాబా, నీ నిర్ణయం బెస్ట్. వెల్ క్వాలిఫైడ్ టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్ అంటే వాళ్ళు చక్కగా చెప్తారు. అదే బెటర్. నీ డిసిజన్ కరెక్ట్ బాబా. తొందరగా జాయిన్ చేయి.